దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలో మొదటి మాసంలో చివరి వారంలో మనమున్నాం. గడిచిన 27 దినములు దేవుడు తన చల్లరెక్కల నీడను మనలను భద్రపరిచి మరొకసారి తన సన్నిధానంలో తన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సజీవ లెక్కలో మనలో ఉంచాడు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఒక నూతన దర్శనాన్ని కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుందాం. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవుని దర్శనము లేని ఎడల, దైవోక్తి లేని ఎడల జనులు నశించిపోతారని మరి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో మనం నేర్చుకున్నాం. అంతేకాదు, మరి దేవుని గూర్చినటువంటి దర్శనాలు కలిగి అనేక మంది ప్రవక్తలు దేవుని కొరకు ఈ లోకంలో జీవించి దేవుని సాక్షులుగా వారు మహిమపరచబడ్డారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. అయితే ఈ దినము మరి క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని గురించి కొంచెం ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రభుల వారు ఏ దర్శనము కలిగి ఆయన ఈ లోకంలో జీవించాడో ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. పిల్లరా, క్రీస్తు ప్రభుల వారు మరి బోధించినటువంటి బోధనలు మనం చూస్తే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నుంచి గమనిస్తే, ఆ దినములలో యేసు గలీలియలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి యోర్దాను నదిలో బాప్తిస్మము పొందిన తర్వాత పరలోకము నుంచి తండ్రి అయినటువంటి దేవుని స్వరము అక్కడ మనం వింటాం. అక్కడ నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని పరలోకము నుంచి తండ్రి అయినటువంటి దేవుని స్వరాన్ని వినడము, అలాగే పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె క్రీస్తు ప్రభుల వారి మీద మరి దిగి రావడం, అక్కడ ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను చూసి సాక్ష్యం ఇచ్చడం మనం చదువుకుంటాం, లేఖనాల్లో చదువుకుంటాం. అయితే మరి పరిశుద్ధాత్మను క్రీస్తు ప్రభుల వారు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అరణ్యంలోనికి నడిపించబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేసి మరి సాతానును ఎదురించి యోహాను మరి చెరపట్టబడిన తర్వాత తిరిగి ఆయన ఆ గలిలయ యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చేసి, ఇదిగో కాలం సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, హల్లెలూయా, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని
దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యమును గూర్చినటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దరిదాపు మరి సువార్తల పాఠ్యభాగంలో గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన 126 సార్లు దరిదాపు దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దర్శనము ఒకటే, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య స్థాపన. మరి ఎక్కడిది ఆయనకు ఈ దర్శనమని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి మానవుని దేవుడు సృజించిన తర్వాత అక్కడ మనం చూడగలుగుతాము. God said, "Let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over the livestock, and over all the earth, and over every creeping thing that creeps on the earth. Let them have dominion." దేవుడు అంటున్నాడు, ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించుదాం. వారు భూమి మీద ప్రాకే ప్రతి జంతువును, మరి ఆకాశములో ఎగిరే పక్షులను, మరి సముద్రంలో ఉండేటువంటి చేపలను అన్నిటినీ ఏలడానికి, భూమిపై ఉన్నటువంటి ఈ సృష్టిని పరిపాలించడానికి, ఏలడానికి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదమని దేవుడు మరి ఆ త్రియేక దేవుడు మరి తన హృదయంలో తలంచి, ఇదిగో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మరి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. And God blessed them, and God said to them, "Be fruitful and multiply, and fill the earth and subdue it, and have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over every living thing that moves on the earth." That is the kingdom of God. Hallelujah. అది దేవుని అధికారము, దేవుని రాజ్యము, దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనము మానవుడు. ఎందుకు? మరి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని అధికారాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు మానవుని సృష్టించాడు. అయితే మరి మానవుడు, మన పితరుడైనటువంటి ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపి ఆ రాజ్యాన్ని వారు కోల్పోయారు. మరి ఆ కోల్పోయినటువంటి ఆ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని తిరిగి మనకు అనుగ్రహించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా వచ్చాడు. ఆ దర్శనాన్ని కలిగి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, మరి ఆ 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గురించి బలంగా బోధించాడు. హల్లెలూయా. ఆయన మరి సజీవుడిగా ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, మరణించి పునరుత్థానుడైన తర్వాత కూడా దేవుని రాజ్యాన్ని గురించే ఆయన బోధించాడు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఆయన, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. ఆయన
మరి మరణానికి ముందు, ఆయన పునరుత్థానుడైన తర్వాత దేవుని రాజ్యాన్ని గురించే ఆయన బోధించాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన అన్నాడు, ఐ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా చిత్తాన్ని నేను జరిగించుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఏంటి ఆ తండ్రి చిత్తము? అనగా నీకు నాకు తన రాజ్యాన్ని అనుగ్రహించడమే. హల్లెలూయా. తన రాజ్యాన్ని నీకు నాకు తిరిగి అప్పగించడమే దేవుని చిత్తము, దేవుని దర్శనము. ప్రియులారా, ఆ దర్శనాన్ని క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. ఆ మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు. ఆల్ దట్ ద ఫాదర్ గివ్స్ మీ will come to me, and whoever comes to me I will never cast out. For I have come down from heaven, not to do my own will, but the will of him who sent me. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. యేసయ్య పరలోకము నుండి ఎందుకు దిగి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ దేవుని రాజ్యాన్ని, తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని మరి స్థాపించడానికే ఆయన వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. Seek ye first the kingdom of God and his righteousness, and all these things will be added to you. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ దర్శనం ఏమిటి? ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని నీవు వెతుకుతున్నావు? దేని కొరకు నీవు దర్శనం కలిగి జీవిస్తున్నావు? యేసయ్య అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీవు వెతుకు. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి దర్శనాన్ని నీవు నేను కలిగి ఉండాలని యేసయ్య మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి ఆయనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపలేలా? అడవి పువ్వులు ఎలాగు వెదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలెనైనను అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి నేను చేయవలసింది ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు, మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు సమకూర్చబడతాయి. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినమే తీర్మానం చేసుకుందాం. దేవుని రాజ్యమును గుర్చినటువంటి దర్శనము కలిగి ఆయన కొరకు జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇత్యము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము ఆదరణ బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అయ్యా, యేసయ్య కలిగినటువంటి ఆ దర్శనము, మీ రాజ్యమును స్థాపించడానికి ప్రభు, మీ రాజ్యమును, మీ నీతిని వెతకటానికి ఈ నూతన సంవత్సరంలో మేము దర్శనం కలిగి
మీ కొరకు బలమైన సాక్షులంగా, మహిమగల సాక్షులంగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.